పార్టీ అటు అటు ఇవన్నీ ఈ కలవర్స్ అన్నీ చెక్ చేసుకుంటారండి. లూజ్ వైర్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయండి. లూజ్ వైర్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయండి ఎస్ఐ గారు. అందరు వీడియోలో ఉన్నారా? రెండు టీంలు వస్తే రెండో వైపు నేను చిన్న ప్రేమ తెచ్చావా నువ్వు? Very good. Let's go find Subu. 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 Next. Subu. Subu. Very good. ఈరోజు మనకి ఏలూరు కోర్టు ప్రధాన కోర్టులో బాంబులు పెట్టారన్న సమాచారం మేరకు ఏలూరు డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఏలూరు జిల్లా పోలీస్ మొత్తంలో ఉన్న డాగ్ స్క్వాడ్స్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, అలానే 2 టౌన్ సిఐ గారు, 3 టౌన్ సిఐ గారు, మన స్టాఫ్ అందరూ వచ్చి మొత్తం కోర్టు ప్రెమిసెస్ అంతా కూడా ప్రతిదీ కూడా చెక్ చేయటం, కోర్టులో ఉన్న ఛాంబర్స్ని, అదేవిధంగా అన్ని కోర్టు హాల్స్, వాళ్ళ వాష్రూమ్స్, అదేవిధంగా బార్ అసోసియేషన్స్, అలానే కోర్టులో ఉన్న ఈ సేవా కేంద్రాలు, ఇతర ప్రతి షెడ్డు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఇలా తనిఖీ చేయడంతో ఇప్పటివరకైతే మనకి వాళ్ళు చెప్పినటువంటి అంశాల ప్రకారం ఎటువంటి బాంబ్స్ కానీ, ఐఈడీస్ కానీ ఏమీ కూడా దొరకలేదు. వాళ్ళు ఆర్డీఎక్స్ ఆ ర్యాంక్లో పెట్టాము అని కూడా చెప్పారు, కానీ అవన్నీ కూడా ఏమీ లేవు. ప్రస్తుతానికైతే ఉన్న చెకింగ్ అంతా కూడా క్లియర్గా చేసాము. అదేవిధంగా మనకు మెయిల్ కూడా వచ్చింది. ఆ మెయిల్ టీం వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే మెయిల్ అనేది జనరల్గా జీమెయిల్లోనో చేస్తారు, కానీ ఇది అవుట్లుక్ ద్వారా వచ్చింది. ఇది కొంచెం క్లిష్టతరమైనటువంటి ఇది కనిపెట్టడం అనేది ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అది కూడా కనిపెట్టి త్వరలో ఎవరైతే ఇప్పుడు మనకి కోర్టు వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా ఈ ఎక్కడి నుంచి ఈ మెయిల్ పుట్టింది, ఎందుకు పుట్టింది, సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, అన్నీ కూడా దీని మీద దర్యాప్తు తేల్చి తొందరలో ఎవరైతే ముద్దాయిలున్నో వాళ్ళు తేలుస్తాం. అదేవిధంగా ఈ కోర్టు ప్రెమిసెస్ కూడా ఎట్లాగో ఇక్కడ కోర్టులో కూడా గార్డు ఉంది. ఫ్యూచర్లో కూడా ఆకస్మిక తనిఖీలు చేసుకోవటం, కోర్టు పర్మిషన్ అడిగి ఇక్కడ నుంచి రెగ్యులర్గా కూడా మనము ఈ యొక్క చెక్కింగ్స్ అనేది కూడా చేస్తాం. మనకు తెలిసి ఏలూరులో కూడా మేము ప్రతి నెల ఇంపార్టెంట్ షాపింగ్ మాల్స్, ఆర్టీసీ బస్ స్టాండు, అదేవిధంగా మన న్యూ బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది పీడీ టీమ్స్ని పెట్టుకొని. సో అన్ని కోణాల్లో కూడా మేము ఇది ఎందుకు వచ్చింది, ఎవరు ఏ ప్రయోజనం కోసం చేశారు, అన్ని యాంగిల్స్లో కూడా దర్యాప్తులు తేల్స్తాం.
ఫర్దర్గా దర్యాప్తు ఏదైనా విషయాలు వస్తే మీకు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. వాళ్ళు అదే లెటర్లో ఇది ఏంటంటే ఎల్టీటీ వాళ్ళకి సంబంధించిన ముద్దాయిల్ని వాళ్ళు జైల్లో కొంతమంది వాళ్ళతోటి ఏదో వాష్ చేస్తున్నారని, తద్వారా వాళ్ళకి అనారోగ్యాలు గురై వాళ్ళకి ఇబ్బందులు గురవుతున్నారని, వీటి మీద అన్ని జిల్లాల్లో రాష్ట్రాల్లో కూడా మేము ఇలాగని బెదిరిస్తూ మీకు ఎల్ఈడి బాంబ్స్ పెట్టాము, ఆర్డిఎక్స్ పెట్టాము, రిమోట్ కంట్రోల్ ద్వారా పేలుస్తాం మా వాళ్ళు వచ్చి అని సారాంశము. కాబట్టి దాని మీద మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.